హైదరాబాదీ పోరోడంట మఫా కుట్రా తమ్ముడు అరే గల్లీ నిండా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈ బాక్స్ చూస్తారు కదా, ఇది నేను ఆర్డర్ చేసిన 3 days బ్యాక్. ప్రోటీన్ ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ గిట. ఇంత పెద్ద బాక్స్ ఎందుకు ఆర్డర్ చేసిన అంటే, నేను వచ్చి 1 year అవుతుంది యూకేకి. ఆ 1 yearలో నేను జస్ట్ 3-4 months అనేది నేను స్టార్టింగ్ కంటిన్యూ చేసిన. తర్వాత పార్ట్ టైం జాబ్ వల్ల, ఇంకా కాలేజెస్ అన్నిటి వల్ల గ్యాప్ వచ్చింది. సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూ చేయాలని ఒక్కటేసారి అన్నది నేను ఆర్డర్ చేసుకున్నా. అంటే ఇది 1 month కోసమే, ఒక 2-3 months కోసం కాదు. కానీ చాలా అంటే నేను అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏం మల్టీవిటమిన్స్ యూజ్ చేస్తాను ప్రతి ఒక్కటి ఇక్కడ ఆర్డర్ చేసిన. చూపెడతా ఏమేమి ఆర్డర్ చేసినా, ఎంత అయిందో చూడండి. ఇది నా ఫేస్ అనేది ఇప్పుడు బ్లాక్ అనిపిస్తుంది, అది లైట్ తీసుకోండి. ఎందుకంటే నేను జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని. లైటింగ్ కూడా సెట్ చేస్తే మంచిగా వస్తుంది, కానీ వీడియో మనకైతే ఇప్పుడు అంత అవసరం లేదు. రీచ్ వస్తుందంటే, మంచిగా ఛానల్ బిల్డ్ అవుతుందంటే, అప్పుడు నేను కూడా కంటిన్యూగా క్రియేట్ చేస్తున్నానంటే అప్పుడు చేద్దాం అట్లాంటివి. సో చలో మరి ఏదో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. పంచైనా కంటిన్యూగా చేయాలని అయితే అనుకుంటున్నా, చేస్తా, కంపల్సరీ చేస్తా. నాకు చాలా ఇష్టం ఫిట్ ఉండడం, కానీ చెప్తున్నా కదా, ఇండియాలో ఉన్నప్పుడు వచ్చే 1-1.5 year ముందు నుంచి అయితే కంటిన్యూ చేసిన, మంచిగా అయ్యండి బాడీ. కానీ ఈ 1 yearలో నేను ఇక్కడ చాలా ఓవర్ వెయిట్ పెరిగిన. 1 year కాదు, ఒక 6 months నుంచి. నేను రీసెంట్గా చూసుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు దగ్గర 20 kgs అని పెరిగిన 1 year. నేను 1 year అంటే అది చెప్తున్నా కదా, వచ్చిన స్టార్టింగ్ 3-4 months అయితే నన్ను చూస్తే అర్థమైపోతుంది ఎంత పెరిగినాను. అది ఇక్కడైతే చాలా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి బాటిల్ అయితే ఆర్డర్ చేసుకోలేదు, వాడు బాటిల్ ఇచ్చిండు. నేను ఆర్డర్ చేసినది మైప్రోటీన్ బ్రాండ్. చూపెడతా, ఇది అశ్వగంధ ఇది వచ్చేసి ప్రైస్ చెప్తాను నేను. ఇది అశ్వగంధ, ఇది కొలాజిన్, ఇది మల్టీవిటమిన్ D3. ఇది ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఎండ అనేది ఇక్కడ అసలు ఉండదు. సో మనం ఎట్లయినా ఎండ కూడా ఉండము కదా, ఎండ ఉన్నా కూడా విటమిన్ D అనేది కంపల్సరీ. ఇది జస్ట్ ఇది 30 tablets. ఇది కొలాజన్ వచ్చేసి 90 tablets. ఇవి అశ్వగంధ వచ్చేసి 30. అట్లా డైలీ ఒకటి వేసుకోవాలి. ఇది జింక్ వచ్చేసి 90 tablets. నేను ఇండియాలో వాడుతుండే, సో ఇక్కడ మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. చూద్దాం అంతే. ఇంకొకటి ఇది అసలైనది మైప్రోటీన్. ఇది ఇంపాక్ట్ వే ప్రోటీన్. దీనిలో మైప్రోటీన్లో చాలా టైప్స్ ఉంటాయి. దానిలో నేను ఇంపాక్ట్ వే ప్రోటీన్ అనేది చేసుకున్నా. ఇది ఫ్లేవర్ వచ్చేసి న్యాచురల్ బనానా ఫ్లేవర్. ఇది ఇక్కడ నేను లాస్ట్ టైం చేసుకున్నది అయితే చాక్లెట్, ఈసారి అయితే న్యాచురల్ బనానా చేసుకున్నా. ఇది 2.5 kgs. ఇది కూడా సేమ్ న్యాచురల్ బనానా.
మొత్తం 5 కేజీస్ తీసుకున్నా. ఇదంతా కలిపేసి నాకు అంటే మొత్తం 5 కేజీస్ ఇది ప్రోటీన్ అనేది. డైలీ నేను 2 స్కూప్స్ అనేది తీసుకోవాలి. ఒక స్కూప్కి వచ్చేసి 22 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ 113 అట్లా. ఇంకా నేను ఏంటంటే క్రియేటిన్ ఆర్డర్ చేసుకోలేదు. ఫస్ట్ ఈ 1 మంత్ నేను కంటిన్యూ చేసినాక క్రియేటిన్ గిట అవన్నీ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రీ వర్కౌట్ కూడా అవసరం లేదు, చూద్దాం. ప్రీ వర్కౌట్ కూడా యూజ్ చేస్తే లేదు. ఫస్ట్ అయితే ఇవి కంటిన్యూ నేను 1 మంత్ యూజ్ చేస్తే అప్పుడు తర్వాత క్రియేటిన్ గిట అవన్నీ ఇంకా తీసుకున్నాము. చాలా ఉన్నాయి తీసుకుంటాను. ఇవన్నీ కలిపేసి నాకు అరౌండ్ 90 పౌండ్స్ వరకు అయితే అయింది. అరౌండ్ 90 పౌండ్స్ అంటే 90 పౌండ్స్ అంటే ఇండియా కరెన్సీలో 9,000. సో మన బాడీకి ఇప్పటి నుంచి అయితే చేయాలి. ఎందుకు వెయిట్ పెరిగిపోయినా అంటే నాకు టూ 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 బాటిల్స్ ఇచ్చిండు ఫ్రీగా. ఇప్పుడు ఇంకా 11 స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి. ఈ మంత్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఆఫర్స్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇవి ఖతం చేయాలి. 1 మంత్లో ఖతం చేసినాక అప్పుడు ఆర్డర్ చేద్దాం. ఎందుకు వెయిట్ పెరిగిపోయినా అంటే నేను చేసే వర్క్ చాక్లెట్ ఫౌంటైనా, దాంట్లో తినాలని అనిపిస్తుంటుంది ఓకే. సో చాక్లెట్ తిని 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 వెయిట్ అనేది పెరిగిపోయినా. అట్లా నేను ఇంట్లో తింటా, మళ్ళీ అక్కడ పోయినా కూడా తింటా. అట్లా అంటే ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ మనకి తినాలనిపిస్తుంటుంది కదా. సో అట్లా తినేసిన వెయిట్ పెరిగిన. ఇప్పుడు అర్థమైంది అట్లా తినవద్దు, ఇట్లా వెయిట్ అనేది పెరుగుతాము అని. అది ఇది మరి ఈ వీడియోలో అయితే. చలో ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ తీస్తా. అట్లనే ఇక్కడ సెప్టెంబర్ ఇంటెక్ చాలామంది వచ్చారు కదా, సో వాళ్ళతో కూడా కొంతమందితో తీసాను. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు, ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా అడుగుతారు రావాలా రావాలా ఎట్లుందా అని. మనం చెప్పడం కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ దగ్గరనే మీకు వినిపిస్తా, చూడండి. ఓకేనా? చలో ఇక రైట్, బాయ్.